సో హలో స్టూడెంట్స్, ఇవాళ మన టాపిక్ వచ్చి వాట్ ఇస్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ ఏపీ టెట్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. సో మనం ఇంతకుముందు చాలా వీడియోస్లో వేరు టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం. మనకి ఏపీ డీసెట్ కానీ, ఏపీ హెచ్సెట్ కానీ, ఏపీ సెట్ కానీ. ఓకే, సో మనం ప్రైమరీ లెవెల్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్ వరకు ఉండే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ కావచ్చు, అన్నిటి గురించి మాట్లాడుకున్నాం. సో మన టాపిక్ ఇవాళ ఏపీ టెట్ వాల్యూ అనేది మనకి ప్రైవేట్ సెక్టర్లో ఎంతవరకు వాల్యూ ఉంది అనే టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాం. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏపీ టెట్ క్వాలిఫై లేదా మనకి సెంట్రల్ టెట్ అది క్వాలిఫై అయిన వాళ్ళకి నేను చెప్పే చాలా విషయాలు తెలిసే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనకి కొత్తగా ఎవరైతే ట్రైనీ టీచర్స్ ఉన్నారో ఆ ట్రైనీ టీచర్స్కి చాలా మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఏపీ టెట్ అనేది ఎలా ఉంటుంది, ఇంకా ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, తర్వాత ఏపీ టెట్ క్వాలిఫై అయిన తర్వాత ఎలా ఉంటుంది. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనం అసలు బేసిక్గా ఎగ్జామ్ ఏంటి, అండ్ ఎగ్జామ్లో ఏ టాపిక్స్ మనకి ఇంపార్టెంట్, ఇంకా క్వాలిఫై అయిన తర్వాత ఎలాగుంటుంది, సో ఈ ప్రాసెస్ అంతా ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో మనకి ఏపీ టెట్ అనేది ఏంటంటే మనకి టీచర్ యొక్క ఎలిజిబిలిటీ అనేది చూడటానికి మాత్రమే ఒక అర్హత పరీక్ష ఇది. సో ఎలిజిబిలిటీ టెస్ట్. ఓకే, సో ఇది ఒక అర్హత పరీక్ష. అంటే టీచర్కి ఎంతవరకు సబ్జెక్ట్ ఉంది అంటే బేసిక్స్. ఓకే, సో మరీ ఎక్కువ డీటెయిల్గా కాదు, అసలు బేసిక్గా సబ్జెక్ట్ ఉందా లేదా అనేది చూస్తారు. సో దీంట్లో మనకి ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఇందులో ఏంటంటే ఇది ఒక గవర్నమెంట్ వెరిఫైడ్ ఎబిలిటీ టు టీచ్. సో ఇక్కడ మనకి గవర్నమెంటే ఒక ట్రైనీ టీచర్కి ఎబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసి ఒక వెరిఫై చేస్తుంది అనమాట. ఒక ట్రైనీ టీచర్కి టీచ్ చేసే ఎబిలిటీ ఉంది లేదు అనేది గవర్నమెంటే మనకి చెక్ చేయడం జరుగుతుంది, అండ్ చెక్ చేసి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అదే ఏపీ టెట్ లేదా సెంట్రల్ టెట్. ఓకే, లేదా వేరే స్టేట్ అయితే ఆ స్టేట్ యొక్క టెట్ అనమాట. ఓకే, సో అది టెట్. అయితే సో ఏంటంటే దీనివల్ల ఒక స్టాండర్డైజేషన్ వస్తుంది అనుకున్నాం అందరం. అంటే మనకి టెట్ ఎగ్జామ్స్ వల్ల ఏంటంటే ఒక లెవెల్ అనేది వస్తుంది అనుకున్నారు. సో గవర్నమెంట్స్ కూడా అలాగే అనుకున్నాయి. సో అయితే అలాగ అయ్యి ఉంటే బాగుండేది. సో అయితే నాకు క్వాలిఫికేషన్ వచ్చి నేను ఎంఏ హిందీ చేశాను ఇగ్నో నుంచి, అండ్ ఏపీ సెట్ క్వాలిఫైడ్ నేను హిందీ సబ్జెక్ట్లో. అయితే మన పాయింట్ ఏంటంటే, మన టాపిక్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే టెట్ అనేది ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి, సో టెట్ క్వాలిఫై అయిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ కొన్ని ఫెసిలిటీస్ అనేది ఇవ్వగలిగితే బాగుండేది, బట్ అది జరగలేదు. సో మనం ఇక్కడ సెకండ్ పాయింట్ చూస్తే కనుక నో ఇంపాక్ట్ ఆన్ శాలరీ ఆఫ్ స్కూల్స్. సో మీరు ఏపీ టెట్ చేయండి, సీటెట్ చేయండి, అక్కడ మీకు ఎటువంటి డిఫరెన్స్ అనేది కనిపించదు శాలరీ మీద. ఓకే, సో అయితే ఏంటంటే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి టెట్ వల్ల. ఏపీ టెట్ అయినా సీటెట్ అయినా ఏంటంటే మీరు అక్కడ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. కాకపోతే అక్కడ మీ శాలరీ మీద ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. ఎందుకు అంటే చాలా స్కూల్స్లో మీరు చూస్తే కనుక అన్ట్రైన్ టీచర్స్ని కూడా వేసుకోవడం జరుగుతుంది. సో అన్ట్రైన్ టీచర్స్ వాళ్ళు కొంతమంది డిగ్రీ చేసి ఉంటారు, కొంతమంది పీజీ చేసి ఉంటారు. సో ట్రైనింగ్ లేకపోయినా ఏంటంటే పీజీ వాళ్ళని త్వరగానే తీసేసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే విషయం, సో అన్ట్రైన్ టీచర్స్కి ఏ శాలరీ వస్తుందో సో మనకు కూడా అదే ఇస్తారు. ఓకే, సో ఏంటంటే శాలరీ ఒకేలాగా ఇస్తారు అందరికీ. ఒక లెవెల్లో చెప్పే వాళ్ళకి అందరికీ ఒకేలాగా ఉంటుంది, అంత డిఫరెన్స్ అనేది ఉండదు. ఓకే, కాకపోతే ఏంటంటే కొంచెం చాలా టైం నుంచి పనిచేస్తున్న వాళ్ళకి కొంచెం ఒక 10%, ఒక 20% శాలరీ ఎక్కువ ఉండొచ్చు. బట్
చాలా వరకు ఒకేలాగా ఉంటుంది. ఓకే, సో ఏపీ టెట్ వల్ల ఏంటంటే మనకి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువైనప్పటికీ కూడా శాలరీ మీద ఇంపాక్ట్ అనేది ఉండదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి యూస్ఫుల్ ఫర్ అప్లయింగ్ ఇన్ రిక్రూట్మెంట్ టెస్ట్. సో ఇది మన థర్డ్ పాయింట్. సో ఏపీ టెట్ వల్ల ఏంటంటే మనకి ఏదైనా ఎగ్జామ్ రిక్రూట్మెంట్ టెస్ట్ రాయాలనుకున్నప్పుడు, గవర్నమెంట్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ పెట్టినప్పుడు కనీస అర్హత కింద డిఎడ్ బీఎడ్తో పాటుగా ఏపీ టెట్ అనేది అడగటం జరుగుతుంది, లేదా సీటెట్ అయినా అడగటం జరుగుతుంది. ఓకే, సో అందువల్ల అప్పటికప్పుడైతే ప్రిపేర్ అవ్వలేం కాబట్టి ముందుగా క్వాలిఫై అయి ఉంటే అప్పుడు మరలా ఒక రిక్రూట్మెంట్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో చాలామంది ఏంటంటే టెట్లో తక్కువ మార్క్స్ వస్తే మరలా రాస్తూ ఉంటారు. సో అలా కూడా చేయొచ్చు. ఓకే, సో రిక్రూట్మెంట్ టెస్ట్కి ఏపీ టెట్ లేదా సీటెట్ యూస్ఫుల్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఈవెన్ అన్ట్రైన్డ్ టీచర్స్ గెట్ ద సేమ్ శాలరీ. సో సెకండ్ పాయింటే ఇక్కడ కొంచెం వేరేగా ఇచ్చాను. సో ఏంటంటే మనకి అన్ట్రైన్ టీచర్స్కి ట్రైన్ టీచర్స్ కూడా శాలరీ అనేది అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి నో కంపారిజన్ విత్ సీటెట్. ఈ పాయింట్ మనం కొంచెం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఏపీ టెట్ మనం సీటెట్ కంపేర్ చేయలేం. ఇంతకుముందు అయితే చేసేవాళ్ళమేమో, ఎందుకంటే లాంగ్వేజ్ టీచర్స్ కూడా ఇంతకుముందు సోషల్ ఉండేది. బట్ ఇప్పుడు చూస్తే కనుక లాంగ్వేజ్ టీచర్స్కి సోషల్ లేదు, వాళ్ళ సబ్జెక్ట్లో కంటెంట్ వచ్చి మార్చేయడం జరిగింది. ఆ లాంగ్వేజ్కి సంబంధించిన లిటరేచర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఏపీ టెట్ అనేది చూసుకుంటే కావాలని క్వశ్చన్స్ అనేవి చాలా వరకు మనకి నార్మల్ బేసిక్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో దాట్ ఏంటంటే పాసింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో స్టూడెంట్స్ది అది 60%, 70% పైన స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వాలనే ఉద్దేశంతో అలాగే ఇవ్వడం జరుగుతుంది చాలా వరకు. ఓకే, సో అది మంచిదే. కాకపోతే ఏమవుతుందంటే ప్రైవేట్ సెక్టర్ ఏదైతే ఉందో సో దాని యొక్క ఎక్స్పెక్టేషన్ అనేది స్టేట్ లెవెల్ టెట్ మీద తగ్గిపోతుంది దానివల్ల. ఓకే, సో అది అందుకు అదేంటంటే కొంచెం స్టాండర్డ్స్ అనేవి కొంచెం మెయింటైన్ చేయగలిగితే ప్రైవేట్ సెక్టర్కి కూడా ఓకే ఏపీ టెట్ కొంచెం మనం దీన్ని కన్సిడర్ చేసి ఎవరైతే టీచర్ ఉన్నాడో క్వాలిఫై అయిన టీచర్ ఏపీ టెట్ తనకి శాలరీ అనేది కొంచెం ఎక్కువ ఇవ్వాలి అనేది ప్రైవేట్ సెక్టర్కి కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచిస్తారు అప్పుడు. ఓకే, సో ఇక్కడ సీటెట్తో కంపారిజన్ ఎందుకు చేయలేము ఏపీ టెట్ని అంటే మనకి ఎగ్జామ్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది సీటెట్కి చాలా ఎక్కువ, అది డిఫికల్టీ లెవెల్ ఎక్కువ. కాకపోతే ఏంటంటే అది ప్రాక్టికల్ ఎగ్జామ్. ఓకే, సో సీటెట్లో క్వశ్చన్స్ కూడా మీకు ప్రాక్టికల్గా ఉంటాయి, బుక్లోంచి వచ్చినట్టు ఉండదు. ఓకే, సో అంటే థ్యూరీయే ఉంటుంది, బట్ ఏంటంటే ప్రాక్టికల్గా అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు ఎలాగా రియాక్ట్ అవుతారు అనేది అడగడం జరుగుతుంది సీటెట్లో. కంపేర్ టు ఏపీ టెట్ మీకు ఏంటంటే థ్యూరిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. సో ఎక్కువగా బుక్లో చదివింది బుక్లో ఉన్నట్టుగానే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఏంటంటే ఏపీ టెట్ మరీ అంత డిఫికల్ట్ ఎగ్జామ్ అయితే కాదు, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. ఓకే, అయితే ఏంటంటే అంటే ఒక 60% పైన స్కోర్ వెళ్ళాలి అనుకుంటే మటుకు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఓకే, అంటే 60% పైన వస్తే అది గుడ్ స్కోర్ అని చెప్పాలి. అంటే ఒక 55% నుంచి ఒక 70% లోపుగా వస్తే ఎవరికైనా మార్క్స్ అది మంచి మార్క్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ సో ఇక్కడ ఏంటంటే 6th పాయింట్ షుడ్ బి మినిమం పే అండ్ వర్కింగ్ రెగ్యులేషన్స్ ఫర్ ఏపీ టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. సో ఎవరైతే ఏపీ టెట్ క్వాలిఫై అవుతున్నారో వాళ్ళకంటూ ఒక రెగ్యులేషన్స్ అనేవి ఉండాలి. అంటే వర్కింగ్ అవర్స్ ఇన్ని ఉండాలి, ఓకే మినిమం శాలరీ ఏపీ టెట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళకి ఇంత ఉండాలి అనేది ఉన్నప్పుడు ఆ ఏపీ టెట్ అనే ఎగ్జామ్కి మనకి దానంతటా అదే ఎక్కువగా వాల్యూ అనేది వస్తుంది. ఓకే, సో అలాంటిది ఉంటే కనుక మనకి టీచర్స్ అందరికీ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది ఇవాళ అనాలిసిస్ ఏపీ టెట్ మీద. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.